ఎంత రాజమౌళి మూవీ అయితే మాత్రం మహేష్ బాబుకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని రిపీట్ చేయాల్సిందే. సూపర్ స్టార్ మూవీ అనగానే ప్రకాష్ రాజ్ ఏదో ఒక క్యారెక్టర్లో కనిపించాల్సిందే. అందుకే వారణాసిలోకి విలక్షణ నటుడు అదుపు పెట్టాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత దర్శక ధీరుడి చిత్రంలో ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నాడు. విక్రమార్కుడు మూవీ అంతా ఒకెత్తు, ఈ సీన్ మరో ఎత్తు. అయితే ఇంతటి పవర్ఫుల్ సీన్ తీసిన తర్వాత మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ నటించలేదు. ఇలా ఎందుకు అంటే వీరిద్దరే సమాధానం చెప్పాలి. అయితే 20 ఏళ్ల తర్వాత మళ్ళీ వారణాసి కోసం రాజమౌళితో చేతులు కలిపాడు. ఆ విషయాన్ని విలక్షణ నటుడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తయింది. మరో కీలకమైన షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ తో అతను వారణాసిలో మహేష్ కు తండ్రి పాత్రలో నటించబోతున్నాడు అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ పాత్ర కోసం రాజమౌళి చాలా మంది నటీనటులను సంప్రదించాడు. పలువురు హిందీ యాక్టర్స్ కోసం కూడా చూశారు. కానీ ఎట్టకేలకు ఈ అవకాశాన్ని ప్రకాష్ రాజ్ అందుకున్నాడు. మహేష్ బాబు ప్రకాష్ రాజ్ కాంబినేషన్ కు టాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. ఒకసారి మహేష్ కు ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపిస్తే మరోసారి తండ్రి పాత్రలో కనిపిస్తాడు. చాలా వరకు ప్రిన్స్ కోసం ప్రతినాయకుడిగానే మారాడు విలక్షణ నటుడు. గుంటూరు కారంలో కూడా తాత మనవడు ఎపిసోడ్ హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.